ఆడపిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆడపిల్లలంటే చాలామందికి చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా మన అబ్బాయిలకైతే ఇంకా చాలా ఇష్టం. సో, ఇక్కడొచ్చేసైతే నేను మా మరిది కూతురైతే ఎత్తుకున్నాను. ఆడపిల్లలంటే మనకి ఇంట్లో మహాలక్ష్మిలా ఉన్నట్టు ఉంటుంది కదా! ఇప్పుడైతే మన ఇల్లొచ్చేసైతే మా అత్తగారి ఇల్లనమాట. ఇక్కడ నేను బక్రీద్ ఫెస్టివల్‌కి ఊరొచ్చాను కదా! అలా పాపనైతే ఎత్తుకొని కాసేపయితే వీడియో తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి మేము ఖమ్మం వెళ్తున్నామనమాట. ఖమ్మం నుంచి నెల్లూరు వెళ్తాము. అంటే మనకి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత బయలుదేరుతున్నాము. ఇది వచ్చేసైతే మా అత్తగారు ఇల్లు అనమాట. ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు. మా బ్రదర్ అంటే మిమ్మల్ని చూడటానికి వచ్చాడనమాట. అంటే నేను మా అమ్మ వాళ్ళ ఊరెళ్ళలేదు. అందుకే మా బ్రదరే వచ్చాడు ఇక్కడికి చూడటానికి. బ్యాక్ సైడ్ అయితే మా చిన్న బ్రదరు. ఇంకా ఇక్కడ మా హస్బెండ్, అలాగే మా అత్తగారు, మా మామగారు ఇంకా అందరం ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. వెళ్ళేటప్పుడు ఒక స్మాల్ వీడియో అయితే తీశాను. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి అయితే 5 అవుతుంది. ఇక్కడ మేమైతే ఆటో మాట్లాడేసుకొని ఇంకా మా విలేజ్‌లో అలా చిన్న వీడియో తీసేసుకుంటూ వచ్చేసాననమాట. ఇంకా ఊరొచ్చినప్పుడు ఇలా ఆటోలో జర్నీ చేస్తామన్నమాట. అంటే మా ఊరు నుంచి ఇంకా వేరే ఊరు స్టాప్‌కెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి. మా సైడ్ ఎక్కువ బస్సులు రావన్నమాట. మేము స్టాప్ దగ్గరకొచ్చేసిన తర్వాత మళ్ళీ మేము బస్సు ఎక్కకుండా వేరే ఆటో అయితే ఎక్కేసాము. బస్సులు అనేది బాగా రష్‌గా ఉన్నాయని, ఇంకా ఫెస్టివల్ టైం కదా! సో, బాగా రష్ ఉన్నాయని వేరే ఆటో అయితే ఎక్కేసాను. వేరే ఆటో ఎక్కడం వల్ల ఇక్కడ నేను పాలేరు వీడియో అయితే తీశాను. పాలేరు అంటే లాస్ట్ ఇయర్ అయితే మనకి పాలేరు మొత్తం బాగా పొంగిపోయిందండి. చాలా వరకు ఇల్లులు కూడా కొట్టుకొని పోయాయి విలేజ్‌లో. ఇది మనకి పాలేరు అనమాట. చాలామందికి ఖమ్మం పాలేరంటే తెలిసిపోతుంది. మామూలుగా చెప్తే ఎవరికీ అర్థం కాదు. ఇక్కడైతే ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. సో, ఆటోలో ఉంచి వీడియో తీసా కాబట్టి కొంచెం జూమ్ తీసి అలా తీశాను. చూడండి మనకి ఫుల్ వాటర్ ఎక్కువగా ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడు బాగా పొంగి పొర్లిద్దండి ఈ పాలేరు. మా ఊరు సైడ్ అయితే ఇది చూడటానికే చాలామంది వస్తారు. ఇక్కడ మంచి పార్కు కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అలా ఆటోలో అయితే మనకి చిన్న స్మాల్ జర్నీ లాగా ఒక వీడియో అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మా పిల్లలు ఉన్నారు. మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడో. ఇంకా బస్సులో కంటే ఆటోలో కూడా సేఫ్టీగానే ఉంటుందండి. కొంచెం బస్సు అయినా కానీ పడకపోయినా కానీ ఆటో అయితే మనకి మంచిగా గాలుస్తూ ఉంటుంది. జర్నీ చేయడానికి కూడా బాగుంటుంది. ఇంకా బస్సు అయితే మనకి కొంచెం ఎక్కువగా పడదనమాట జర్నీ చేసేటప్పుడు. అందుకని ఆటోలోనే ఎక్కువగా ప్రయాణం చేస్తాం మేము. ఇంకా పిల్లలను తీసేసుకొని నేను ఖమ్మం అయితే వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. తర్వాత మనకి రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను. మన ఖమ్మం రైల్వే స్టేషను. ఇప్పుడు ఖమ్మం ఎంట్రీ అవుతున్నాము మనము. చాలా టైం పట్టిద్ది. నేనైతే ఫుల్ వీడియో తీయలేదు. కొంచెం కొంచెం వీడియో తీసేసుకొని అలా ఎడిటింగ్ చేసేసి అయితే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఇది ఖమ్మం ఎంట్రీ అనమాట. ఇప్పుడైతే మనం ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆటో దిగిన తర్వాత లగేజ్ మొత్తం తీసేసుకొని కింద పెట్టేసి ఒక స్మాల్ వీడియో అయితే తీశాను. ఇది మన ఖమ్మం రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ మా పిల్లలు లగేజ్ వేసుకొని పట్టుకున్నారు. చూడండి మా ఖమ్మం రైల్వే స్టేషన్ ఎలా ఉందనేది. ఇప్పుడు మా ఖమ్మం రైల్వే స్టేషను బాగా రెడీ చేస్తున్నారండి. మొత్తం పగలగొట్టేశారు. మళ్ళీ న్యూగా చేస్తున్నారు. సో, టైం వచ్చేసి అయితే మనకి ఇప్పుడు 8 అవుతుందనమాట. ఇక్కడ నేనైతే స్టేషన్లోకి వచ్చాక స్మాల్ వీడియో తీస్తున్నాను. ఇలా జర్నీ చేసినప్పుడు ఇలా స్మాల్ వీడియో తీసుకొని ఇలా గుర్తుగా పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు ఊరొచ్చినా కానీ. ఎందుకంటే నేను వచ్చేది 1 ఇయర్కి ఒకసారి వస్తానండి ఖమ్మం. తర్వాత మళ్ళీ ఎప్పటికో ఫెస్టివల్కో ఫంక్షన్కే వస్తాను. అప్పటిదాకా మధ్యలో అస్సలు రానండి. అందుకని ఒక స్మాల్ వీడియో తీసుకున్నాను. అందరూ అనుకుంటారు మన ఖమ్మమేగా ఎప్పుడు చూసేదే కదా అనుకుంటారు, కానీ దూరంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. చాలా మెమోరీస్గా ఇలా ఉండిపోతాయన్నమాట. సో, అందుకని ఇలా ఊరొచ్చినప్పుడల్లా నేను ఒక స్మాల్ వీడియో తీసేసుకొని అప్లోడ్ చేసుకుంటాను. ఇంకా మాకైతే ట్రైన్ వచ్చేసింది. ఇంకా మేము మా పిల్లలకైతే బిర్యానీ అయితే ఆర్డర్ తీసేసుకొని ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. మాకు 8కి రావాల్సిన ట్రైను 9:30కి వచ్చిందండి. ఇంకా మా పిల్లలైతే తినేసి అలా సరదాగా పడుకున్నాడు. వీడు చూడండి ఎలా పడుకున్నాడో ట్రైను. అందరు చూసి నవ్వుకుంటా ఉన్నారు వీడిని చూసి. ట్రైన్లో అలా జర్నీ చేస్తూ తినుకుంటూ టైంపాస్గా అలా ఉంటుందన్నమాట. సో, ఫైనల్గా అయితే మార్నింగ్ టైము. ఇది మార్నింగ్ టైం వచ్చేసి 4 అనమాట.
మేము 4కి దిగిన తర్వాత మా ఫేసులు చూడండి ఎలా అయిపోయాయో. అందరం పడుకున్నాము, అందరం నిద్ర మత్తులోనే ఉన్నాము. సో ఫైనల్ అయితే ఇంటికైతే వెళ్తున్నాము, ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి. సో ఇప్పుడైతే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్, బాయ్.